నల్లగొండ జిల్లా అనుముల మండలం హాలియా పట్టణంలో ఇందిరా మహిళా శక్తి సమరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారులకు వడ్డీ లేని రుణాలు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను, అలాగే ఇందిరమ్మ చీరలను కూడా పంపిణీ చేశారు. హిమాపురం అవివేలి చంద్రకళ సర్పంచ్ జూపల్లి శ్రీలు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లం కృష్ణ గారిని, మట్ల చంద్రారెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా, తెలంగాణ ప్రభుత్వం మీ అందరికీ ఇప్పటికే ఫ్రీ బస్సు ట్రావెల్ ఏదైతే ఉన్నదో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని మీ అందరికీ మొట్టమొదటిగా మన ప్రభుత్వంలోకి ప్రారంభించిన పథకం ఉచిత బస్సు ప్రయాణం. దాంతోపాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, 200 రూపాయల ఉచిత విద్యుత్తు ప్రతి ఒక్క పేదింటికి ఇస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు గతంలో మొన్న జరిగిన వడ్డీ లేని రుణాలు ఏవైతే ఇచ్చినామో అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3.5 లక్షల సంఘాలకి దగ్గర 305 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. అప్పట్లో గ్రామాలకి చెందిన మహిళా సంఘాలకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ గ్రామస్తులకి ఆ చీరల పంపిణీ కానీ వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మున్సిపాలిటీలో ఉన్న మహిళలు కూడా వారందరికి కూడా ఈ పథకాలని చేకూర్చాలని వాళ్ళందరూ విన్నవించడం జరిగింది. వారి విన్నపాన్ని పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఈరోజు ఈ వేడుకని మన అందరం చేసుకునేందుకు వారు చేసిన ప్రయత్నమే ఇప్పుడు మన మున్సిపాలిటీలో ఉన్న వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం. అందులో భాగంగా మన నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఈరోజు హాలియా మున్సిపాలిటీకి మన సంఘాలకి 1,10,00,00,000 రూపాయల వడ్డీ లేని రుణాలు మంజూరు అవ్వడం జరిగింది. ఇక గతంలో చూసుకుంటే మన నల్గొండ జిల్లాలో అది 66 కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇవ్వడం జరిగింది. అందులో సింహభాగం అత్యధికంగా 13 కోట్ల రూపాయలు మన నాగార్జునసాగర్ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఇప్పుడు కూడా మిగిలిన మున్సిపాలిటీలతో చూసుకుంటే మన పక్కనున్న నల్గొండ ఒకటి తప్పితే మిగిలిన అన్ని మున్సిపాలిటీల కన్నా కూడా మన హాలియా మున్సిపాలిటీకి అత్యధికంగా 1,10,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక వడ్డీ లేని రుణాల గురించి మాట్లాడుతున్నారు కానీ చీరల గురించి మాట్లాడతలేరని మీరు అందరూ అనుకునేటోళ్ళు. తప్పకుండా ఇక్కడున్న మహిళా సంఘాల్లో ఉన్న వారితో పాటు ఇక్కడున్న మన మున్సిపాలిటీలో ఉన్న మహిళలు కూడా మొన్న ఏవైతే అందించినామో నాణ్యమైన చీరలు, గతంలో బతుకమ్మ చీరల పేరిట దాంట్లో కూడా స్కామింగ్ చేసి మంత్రులు కానీ అధికారంలో ఉన్నోళ్ళు పైసలు దండుకున్నారు తప్పితే నాణ్యమైన చీరలు ఇవ్వాలన్న బుద్ధి వాళ్ళకి లేకుండే. కానీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని మనం స్ట్రీమ్లైన్ చేసి ప్రతి ఒక్క మహిళ కూడా అది ప్రభుత్వం నుంచి అందించిన చీర అంటే అది గౌరవంగా ఉండాలన్న తపనతోని నాణ్యమైన చీరలు మన మహిళలకి ముఖ్యంగా ఆ రోజు ఇస్తున్నప్పుడు మహిళా సంఘాలకే ఇస్తున్నారు. మరి మాకేమని అనేక మంది మహిళలు అడగడం జరిగింది. కానీ వారి కోరికను కూడా మేము విని వారందరికీ కూడా ఆ నాణ్యమైన చీరలు ఇవ్వడం జరిగింది. గతంలో 2004 నుంచి 2014 వరకు మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మహిళలకు పెద్దపీట వేసిందన్న విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోవాలి.
అప్పట్లో ఇందిరా క్రాంతి పథకం కింద వడ్డీ లేని రుణాలని మహిళామణులకు అందజేస్తూ కొనసాగిన ఆ ప్రభుత్వాన్ని 2 సార్లు మీరు ఆశీర్వదించడం జరిగింది. మహిళామణులకు ముఖ్యంగా అనేక సమస్యలు ఉంటాయి. అందులో భాగంగా మన పిల్లల స్కూల్ ఫీజుల కోసమనో లేకపోతే మన ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న మరమ్మతు పనులు లేకపోతే మన ఇల్లు కొనసాగించడానికో లేకపోతే ఏదైనా పెళ్లి ఉండో ఈ విధంగా వీటన్నిటినీ సమస్యల్ని ఎదుర్కొనేందుకు అప్పట్లో మనం ఎవరైనా షావుకారు దగ్గరకో వడ్డీ వ్యాపారి దగ్గరకో వెళ్ళి అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి. కానీ వెళ్ళిన వడ్డీ వ్యాపారి వాళ్ళు వేసే మిత్తి చాలా అత్యధికంగా ఉండేది. వాటిని తీర్చలేక మీ సంసారాలు సజావుగా కొనసాగించలేక మీరు పడుతున్న కష్టాన్ని గమనించి అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ఈ వడ్డీ లేని రుణాలు. అటువంటి ప్రతిష్టాత్మకమైన పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెడితే గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ఆశలు చూపింది వడ్డీ లేని రుణాలు ఇస్తా అన్నది. కానీ మహిళలకి ఏమాత్రం ఈ వడ్డీ లేని రుణాలు రాలేదన్న విషయాన్ని మీరందరూ గ్రహించాలి. కానీ ఎలక్షన్లప్పుడు మాత్రం మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఊరించరు. వడ్డీ లేని రుణాలు ఇస్తా అన్నారు, మీకు పెద్దపీట వేస్తా అన్నారు, దళిత బంధు అన్నారు, బీసీ బంధు అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. ఈ విధంగా అమలు కాని పథకాలన్నీ పేర్లు చెప్పి మీకు ఆశలు చూపెట్టి మీ ఓట్లు 2 సార్లు దండుకున్నారు. కానీ 2 సార్లు వాళ్ళకు ఓటేసిన తర్వాత ఇది కేవలం కళ్ళపల్లి మాటలు చెప్పే ప్రభుత్వం కానీ చేతలు చేసే ప్రభుత్వం కాదని నిర్ణయించుకున్న మహిళామణులు పేద ప్రజలు అందరూ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఈసారి కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు తెలిపి మీరందరూ గెలిపించిన మీకు ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకోవాలన్న తపనతోని ముందుకు కొనసాగుతుంది ఈ ప్రభుత్వం. మహిళా క్యాంటీన్లు, అదేవిధంగా మన ఆర్టీసీ బస్సులు కిరాయిలు నడుపుకునేందుకు మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సహకారంతో పాటు పెట్రోల్ బంకులు, ఈ విధంగా అనేక పథకాలను మన మహిళామణుల కోసం తీసుకొచ్చినాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ గతంలో అధికారం చెలాయించినప్పుడు మహిళలకి ఏమాత్రం కూడా సహాయపడని నాయకులు కానీ ఈరోజు మళ్ళా ఎన్నికలప్పుడు కానీ లేకపోతే స్టేజ్ మీద అనేక మాటలు గుప్పిస్తారు మన మీద. గతంలో మనం ఇచ్చిన హామీలు ఏవైతే నెరవేర్చలేవో వాటిని ఎత్తి చూపుతున్నారు. మనం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటూ ముందరకు కొనసాగుతున్నాం. ఇప్పటికే ఇచ్చిన ప్రతి హామీలో భాగంగా అనేక హామీలు ముందరికి మనం తీర్చుకుంటూ వెళ్తున్నాం. అదేవిధంగా మనం భవిష్యత్తులో మహిళామణులకి ప్రధానంగా ఇచ్చిన ఏదైతే 2500 రూపాయలు చేస్తామన్నామో భవిష్యత్తులో తిరిగి మనం ఈ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టిన తర్వాత మహిళామణులకి ఆ 2500 రూపాయలు ప్రతి నెలకు కూడా అందించే కార్యక్రమం కూడా చేపడతామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. గ్రామాల్లో ఏ విధంగానైతే పెద్దపీట వేసి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించారో ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీరందరూ అదే విధంగా సహకరిస్తారని నమ్ముతున్నాను. ఇక్కడ ఉన్న మా నాయకులకు కూడా, ఈ వేదిక మీద ఉన్న నాయకులతో పాటు ఆశావాహులు అందరికీ కూడా చెబుతున్నాను, గతంలో జరిగిన పొరపాట్లని ఈ ఎన్నికల్లో జరగనివ్వద్దు. మీరందరూ కూడా చాలా ఓపికగా ఉన్నాయి 12 ఇక్కడ కాబట్టి 12 అభ్యర్థులే ఉంటారు. కానీ ఉన్న ఆశావాహులు మాత్రం 40-45 మంది కాకుండా. కాబట్టి మీరందరూ కూడా ఉన్న 12ని మేమందరం అనేక ఆలోచనలు చేసి అనేక సమాలోచనలు చేసి భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు ఉన్నా కూడా మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మన అభ్యర్థులను గెలిపించేందుకు సహకారం అందించిన వారికి, ఇప్పుడు టికెట్ వచ్చినా రాకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వారిని అందరినీ
ఏ విధంగానైతే అధిష్టానం వారికి పదవులు ఇచ్చి గౌరవిస్తుందో అదే విధంగా మీకు వెన్నంటే మేమందరం ఉంటాం, మా నాయకులు అందరం ఉంటామని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోయే ఎన్నికల్లో మీరందరూ ఒకే కుటుంబంలాగా కలిసి ఉండి అభ్యర్థులందరినీ గెలిపించేందుకు మీరందరూ కృషి చేస్తారని నమ్ముతూ మరొకసారి ఈ వేడుకని అలంకరించిన నా మహిళా సోదరమణులకు అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ